ప్రభుత్వంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి జేపీ పవర్ వెంచర్స్ యథేచ్ఛగా ఇసుక తీసుకుని అమ్మేసుకుంది. యంత్ర పరికరాలు తీసుకుని వినియోగించుకుని డబ్బులు మాత్రం చెల్లించలేదు. బకాయిలు వసూలు చేసి ఇప్పించాలని ఏపీ ఎండీసీ అధికారులు అప్పటి గనుల శాఖ ఎండీ వెంకటరెడ్డికి లేఖలు రాసినా అస్సలు పట్టించుకోలేదు. ఏపీ ఎండీసీ 2019 సెప్టెంబర్ నుంచి 2021 మే వరకు ఇసుక వ్యాపారం చేసింది. ఆ తర్వాత జేపీ సంస్థకు జగన్ ప్రభుత్వం ఇసుక వ్యాపారాన్ని కట్టబెట్టింది. ఆ సమయంలో ఏపీ ఎండీసీకి చెందిన 14.3 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, వివిధ రీచ్లు, స్టాక్ పాయింట్లలో ఉన్న తూకపు యంత్రాలు, సీసీ కెమెరాలు, ఈపోస్ పరికరాలు జేపీ సంస్థకు అప్పగించారు. ఇసుక విలువ 157 కోట్ల రూపాయలు, యంత్ర పరికరాల విలువ 27 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 184 కోట్ల రూపాయలుగా లెక్క తేల్చారు. ఇందులో కేవలం 10 కోట్ల రూపాయలని మాత్రమే జేపీ సంస్థకు టర్న్కీ సంస్థ చెల్లించింది. మిగిలిన 174 కోట్ల రూపాయలను 3.5 ఏళ్లుగా చెల్లించలేదు. వడ్డీతో కలిపి బకాయి 200 కోట్ల రూపాయల వరకు చేరింది. వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్గా ఏపీ ఎండీసీ ఎండీగా కూడా వెంకటరెడ్డి వ్యవహరించారు. 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉండగా సర్దుబాటు పేరిట చివర్లో తప్పుడు లెక్కలు చూపారు. అయినా వెంకటరెడ్డి పట్టించుకోలేదు. ఈ ఏడాది మార్చి 14న జేపీ సంస్థ ఎటువంటి బకాయిలు లేవంటూ నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చేశారు. తర్వాత తమ ఉప సంస్థ టర్న్కీకి చెందిన బ్యాంక్ గ్యారంటీ విడుదల చేయాలని జేపీ సంస్థ కోరింది. దీంతో 120 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు విడుదల చేయాలని మార్చి 23న బ్యాంక్ మేనేజర్కు వెంకటరెడ్డి లేఖ పంపారు. ఇలా వెంకటరెడ్డి జేపీ సంస్థకు అడుగడుగునా ఒత్తాసు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీపై కేసు నమోదు చేసి విచారిస్తున్న ఏసీబీ ఇప్పుడు ఈ బకాయిలపై దృష్టి పెట్టింది. జేపీ సంస్థ ఎంత బకాయి ఉంది, ఎన్నిసార్లు ఏపీ ఎండీసీ అధికారులు లేఖలు రాశారు, గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి ఎందుకు స్పందించలేదు, బకాయి గురించి పట్టించుకోకుండా నో డ్యూ సర్టిఫికేట్ జారీ, బీజీల విడుదలకు ఆదేశాలు ఎలా ఇచ్చారనే వివరాల్ని గనుల శాఖ ఏపీ ఎండీసీ అధికారుల నుంచి తీసుకుంటున్నారు. ఇసుక కేసులో వెంకటరెడ్డి అడ్డగోలుగా వ్యవహరించారని అనడానికి ఇదే కీలకం కానుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.